सर्वभूतवत्सलाय नमः ओम सर्वगाय नमः ओम सर्वे भूतायशाय नमः ओम सर्वभूतादिस्थिताय नमः ओम अभ्यंतर ఏమని కొనియాడవచ్చును ఈతని చక్కదనము మదన జనకుడు ఇట్టే మచ్చన మాడే ఆలుతారు కారు కమ్ముచు మదన జనకుడు ఇట్టే మచ్చన మాడేటి వేళ కదసి హస్తడళ్ళతోడి సముద్రమేరుపై చెదలగడళ్ళతోడి గోవింద. ओम श्रीं राम रामाय नमः ओम अभ्यंतरस्य तदच्यै नमः ओम नारायणाय नमः ओम परस्मै नमः ओम अनादितनाय नमः ओम सृष्टे नमः ओम प्रजापतये नमः ओम प्रजापतिपतये नमः ओम हरये नमः ओम नारसिंहाय नमः ओम ऋषिकेशाय नमः ओम सर्वात्मने नमः ओम सर्वदृशे नमः ओम वशिने नमः ओम जगतस्तुष्टये नमः ओम प्रभवे नमः ओम नेत्रे नमः ओम सनातनाय नमः ओम कर्ते धात्रे नमः ओम विधात्रे नमः सर्वेषां प्रभवे नमः ओम ईश्वराय नमः ओम सहस्रमूर्तये नमः ओम विश्वात्मने नमः ओम विष्णवे नमः ओम विश्वदृशे नमः ओम अव्ययाय नमः ओम पुराणपुरुषाय नमः ओम सृष्टे नमः ओम सहस्राक्षाय नमः ओम नमः ओम वासुदेवाय नमः ओम सनातनाय नमः ओम परमात्मने नमः ओम परब्रह्मणे नमः सच्चिदानंद विग्रहाय नमः ओम परंज्योतिषे नमः ओम परंधाम्ने नमः ओम पराकाशाय नमः ओम परात्ममुग्राय नमः ओम साक्षिणे नमः ओम प्रजापतये नमः ओम हिरण्यगर्भाय नमः ओम सवित्रे नमः ओम लोकभृते नमः ओम विभवे नमः ओम निर्गुणाय नमः ओम महते नमः ओम राम रामाय 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 नमः ओम श्रीं श्रियै 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 नमः ओम लक्ष्मणस्वामिने 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 नमः ओम आदिशेषाय 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 नमः ओम हरिमर्कटमर्कटाय 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 नमः ओम श्रीरामचंद्र परब्रह्मणे नमः सीतारामचंद्र स्वामी गोविंद गोविंद కంటిరటరే వన్నెలవాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పీతాంబరము వాడు బుద్ధిక కౌస్తుభమణి పురము వాడు వాడివో కంటిరటరే వన్నెలవాడు పెద్ద కౌస్తుభమణి పురము వాడు అడియాలవాడు अजाड्यं वाक्पटुत्वं च हन्मास्मरणात् भवेत् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे
విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞానం శ్రావణబద్ధదీక్షం దయాళిం గోదాతస్యై నమైదగ్రమస్తు అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం భజం కాసురూపేభ్యో మోక్ష ఇచ్ఛామి మా శుచః. ప్రియ భగవద్బంధులారా, ఈనాటి పాశ్రమం చాలా విశేషం. ప్రతి పాశ్రమం కూడా ఒక గొప్పనైనటువంటి విశేషం కలిగినటువంటిది. పరమాత్మకు అనేక మంది పరమాత్మకు మంగళాశాసనం చేసినటువంటి వారు. మొట్టమొదటగా పరమాత్మకు మంగళాశాసనం చేసినటువంటి వారు పెరియాళ్వారు. చోళ దేశం లోపల ఆనాటి రాజు అనేకమైనటువంటి మతాలను కలిగి ఉన్నటువంటి తన రాజ్యం లోపల ఏ తత్వం గొప్పది, ఏ తత్వాన్ని మనము ఆశ్రయించి ఉండాలి అని పరీక్షలు సుమారుగా 6 నెలల పాటు కూడా తత్వ నిరూపణ కోసమని అక్కడ అనేక రకములైనటువంటి వాక్ ప్రవాహాల చేత వారి వారి తత్వాన్ని నిరూపించడం కోసం అని చెప్పేసి పోటీపడ్డారు. కానీ ఎన్ని రకములుగా ఎంతమంది ప్రయత్నం చేసినా అక్కడ తత్వ నిరూపణ అనేది కాలేదు. ఎవరు గొప్పలేనటువంటి వారు, ఏ తత్వాన్ని మనం ఆశ్రయించాలి, ఎవరిని మనం ఆశ్రయించి ఉండాలి అన్నటువంటి నిరూపితమవుతుందో ఆ ద్రవ్య శుల్కము అనేది కింద పడుతుంది, అది వారు తీసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేసినటువంటి శుల్కాన్ని, ద్రవ్యాన్ని అక్కడ కట్టారు. విష్ణు చిత్తుల వారు వెళ్ళి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత తత్వ నిరూపణ చేశాడు. దానితో పరమాత్మ తత్వానంతా కూడా ఎరుక చేయడంతో ఆ శుల్కం ద్రవ్యము కింద పడింది. అందరికి కూడా ఆనందించి అదే ఆమోదయోగ్యమైనటువంటిది, అదే ఆ తత్వాన్ని మనమంతా కూడా విష్ణుతత్వాన్ని మనమంతా కూడా అవలంబించాలి, ఆచరించాలి అని చెప్పేసి తెలియజేశారు. ఇంత గొప్పనైనటువంటి తత్వాన్ని నిరూపణ చేసినటువంటి విష్ణు చిత్తుల వారిని ఒక గజము పైన ఎక్కించి గజారూఢుడై ఆ యొక్క పురవీధుల గుండా విహరింప చేస్తూ ఉంటే, విజయోత్సవ ర్యాలీలాగా నిర్వహిస్తూ ఉంటే తన భక్తులకు జరిగే ఆ గరుడాళ్వారి పైన శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు. చక్కగా దృశ్యాన్ని దర్శనం చేసుకున్నటువంటి విష్ణు చిత్తుల వారు, స్వామి ఈ యొక్క పాపిష్టి లోకానికి నువ్వు వచ్చావా, ఇక్కడ దేనికైనా దోష నివారణ అనేది ఉంటుంది, కానీ మనిషి యొక్క కన్ను దృష్టికి నరఘోషకు ఎలాంటి దోష నివారణ లేదు స్వామి. సౌకుమార్యుడివి, ఇంత దివ్యమంగళ స్వరూపంతో నీవు వేంచేస్తే ఎవరి దృష్టి ఎలా ఉంటుందో, కొంతమంది నీ యొక్క సౌందర్యాన్ని చూసి వాళ్ళ యొక్క నరదృష్టి తగలవచ్చు, కొంతమంది నీ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను చూసి దానికి దృష్టి తగలవచ్చు, మరికొంతమంది దృష్టి చేత నీ హృదయ మందిరంలో ఉన్నటువంటి ఆ అమ్మవారికి చూడడం చేత దృష్టి తగలవచ్చు. కనుక ఈ పాపిష్టి లోకానికి వెళ్ళిపో అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. లేదయ్యా, ఎంత నా బలంతో నేను ఎంతోమంది రాక్షసులను హతమార్చాను కృష్ణావతారం లోపల, కాబట్టి నాకు భుజబలం ఎక్కువగా ఉంది, నాకు ఎలాంటి అపాయము కలగదు అన్నా కూడా పరమాత్మ పైన ఉన్నటువంటి ప్రీతి చేత, ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ చేత ఎక్కడ అమంగళం కలుగుతుందో అని శ్రీ మహావిష్ణువుకే మంగళాశాసనం చేసినటువంటి వాడు శ్రీ విష్ణుచిత్తుడు. అందుకోసమే వారిని పెరియాళ్వార్ అని చెప్పేసి అంటారు. మనం ప్రతిరోజు కూడా మంగళాశాసనం చేస్తూ, అంటే దృష్టి తీయడము, మంగళాశాసనం చేస్తూ పరమాత్మకు
పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు మంగళ శుభమవు కలుగాక, శుభమవు కలుగాక. పరమాత్మ అంటాడు కదా, సమస్తమైనటువంటి అమంగళాలను తొలగించేటువంటి ఆ తల్లే నా దగ్గర ఉంది, నాకు అమంగళం కలుగుతుందయ్యా అంటే మండ మల్లాడు నిండోడ్ మణివಣ್ణ మునిషే బుడిషెవ్వు తిరుక్కాపు. అమంగళాలను తొలగించే తల్లి దగ్గర ఉన్నా కూడా ఈ దృష్టి ఎలా తగ్గుతుందో ఎవరికి తగ్గుతుందో తెలియదు స్వామి. కాబట్టి ఆ అమంగళాలను తొలగించేటువంటి తల్లికి కూడా అమంగళం కలగకుండుగాక అని చెప్పేసి లక్ష్మీ సమేతుడైనటువంటి నారాయణుని మంగళాశాసనం చేశాడు. నా దగ్గర గొప్పనైనటువంటి ఆయుధాలు ఉన్నాయ్యా, శంఖము చక్రము అంటే వాటికి కూడా అమంగళము కలుగాక అని చెప్పేసి మంగళాశాసనం చేశాడు. ఈ విధంగా పరమాత్మకు మంగళాశాసనం చేసిన వాళ్ళు విష్ణు చిత్తుల వారు. అటు తర్వాత నమ్మాడు వాళ్ళు కూడా పరమాత్మకు మంగళాశాసనం చేస్తారు. స్వామి, ఈ పాపిష్టి లోకం లోపల ఎంతోమంది ఎన్నో రకాలుగా నీకు అపాయాలు కలిగజేసేటువంటి ప్రయత్నం చేస్తుంటారు స్వామి. కృష్ణతత్వాన్నంతా కూడా అనుభవిస్తున్న సమయం లోపల నీకు ఎవరి చేత ఏ విధమైనటువంటి అమంగళం కలుగుతుందో, కాబట్టి ఎలాంటి అమంగళం కలగకుండుగాక అని నమ్మాడు వాళ్ళు కూడా ఆ శ్రీ మహావిష్ణువుకు కేవలం ఆడువారులే కాదు, రామావతార సమయం లోపల అయోధ్యలో ఉన్నటువంటి వారంతా కూడా ప్రతిరోజు సాయంత్రం అవగానే రామచంద్రుడికి ఎలా అతిశయం చేత పరమాత్మకి ఎక్కడ అమంగళం కలుగుతుందో అని వాళ్ళంతా కూడా అమంగళము కలగకుండా ఉండటం కోసం అని చెప్పేసి మంగళాశాసనం చేసినటువంటి వాళ్ళ దృష్టి తీశారు వాళ్ళంతా కూడా. అలాగే నిన్నటి రోజు గోదాగోష్ఠి అంతా కూడా కృష్ణ పరమాత్మను ప్రార్థన చేసుకున్నారు. స్వామి, నీవు అలా నడిచి వస్తూ ఉంటే నీ యొక్క నడక సౌందర్యాన్ని చూసి ఆనందిస్తామయ్యా. నీ వచ్చి ఈ సింహాసనం పైన వేంచేసి ఉంటే నీ కూర్చొని ఉండేటువంటి సౌందర్యాన్ని కూడా మేము చూస్తాము, ఆనందిస్తాము అని చెప్పేసి చెప్పాడు. దానితో గోదాఘోషి చేసినటువంటి విన్నపం చేత కృష్ణ పరమాత్మ అలా 4 రకములైనటువంటి గమనాలతోటి వృషభ గమనము, మద గజ గమనము, శార్దూల గమనము, సింహ గమనము 4 రకములైనటువంటి గమనాల చేత వచ్చి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి 8 కోళ్లతో ఏర్పాటు చేసినటువంటి సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు పరమాత్మ. కూర్చోవడం కూడా ఎలా కూర్చున్నాడట, రాజసంగా కూర్చొని సవ్యం పాదం ప్రాసార్య శితదురితారం దక్షిణం కుంజయిత్వా జానున్యాదాయ సవ్యేతరభుజం నాగభోగే నిధాయ పశ్చాద్బాహుద్వయేన ప్రతిబడశనే ధారయన్ శంఖచక్రే దేవీ భూషాదిజుష్టో జనయతి జగతాం శర్మ వైకుంఠనాథః. ఆ వైకుంఠంలో ఏ విధంగానైతే వేంచేసి ఉంటాడో ఒక కాదాన్ని సవ్యం పాదం ప్రాసార్య ఎడమ కాలు కిందికి చాపి దక్షిణం గుంజయిత్వా కుడి కాలు మలుచుకొని కూర్చున్నాడు. ఆ పరమాత్మ వైకుంఠంలో ఆదిశేషుడి పైన ఏ విధంగానైతే 3 అమ్మవారితోటి వేంచేసి ఉంటాడు, శంఖ చక్రాలు ధరింపచేసుకొని కుడివైపు శ్రీదేవి అమ్మవారు, ఎడమవైపు భూదేవి నీలాదేవి అమ్మవారితోటి పాదాల దగ్గర విశ్వక్సేనులు గరుడాళ్ళ వారితో వేంచేసి ఉంటాడట. అలాగే వీరి కోరిక మేరకు పరమాత్మ వచ్చి కృష్ణ పరమాత్మ వచ్చి ఆ సింహాసనం పైన కూర్చొని తన కుడికాలని ఎడమకాల దగ్గర పెట్టుకున్నాడట. అలా పెట్టుకొని కానీ ఆ కూర్చున్నటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ సౌందర్యాన్ని అంతా చూసి అయ్యో అయ్యో స్వామి, నీకు ఎంత శ్రమ ఇచ్చామయ్యా, మేము ఏదో కోరుకోగానే నా కోసమని మా యొక్క విన్నపాన్ని విని నీవు అలా నడుచుకుంటూ వచ్చేసావా, మా పైన ఎంత ప్రేమ స్వామి నీకు అని ఆ స్వామివారిని ఆ నడక గమనానంతా కూడా చూస్తూ కూర్చున్న సౌందర్యాన్ని చూస్తూ స్వామివారిని పొగుడుతూ ఉన్నారు. అలా వేంచేసి ఉన్నటువంటి
సౌందర్యాన్ని చూస్తూ ఒక్కసారిగా స్వామివారి పాదాల వెంట చూశారట. మేమంతా ఆశ్రయించేది ఈ యొక్క శ్రీచరణాలే కదా అని పాదాల వెంట చూశారట. చూడగానే అలా నడిచి వచ్చిన పరమాత్మ ఎలాంటి వాడు, చాలా సుకుమారుడు. ఎంత సౌకుమార్యము అంటే లక్ష్మీ అమ్మవారే చాలా సౌకుమారి. పద్మములో ఉన్నటువంటి పుప్పొడి తగిలితే ఎక్కడ కందిపోతుందో అని అంత సుకుమారంగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు. మరి ఆ లక్ష్మీ అమ్మవారు తన యొక్క హస్తముల చేత స్వామివారికి పాదాలను ఒత్తుతూ ఉంటుంది. అలా ఒత్తేటువంటి ఆ చేతుల చేత కూడా స్వామివారి పాదాలు ఎక్కడ కందిపోతాయో అని భయపడుతూ ఉంటుందట అమ్మవారు. అంటే అంత గొప్పనైనటువంటి లావణ్యం కలిగినటువంటి వాడు, సౌకుమార్యం కలిగినటువంటి వాడు, సుకుమారుడు ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ. వీరంతా కూడడంతో అలా 4 అడుగులు నడిచి వచ్చాడంతే. శయన మందిరం నుంచి బయట హాల్లో వేసినటువంటి సింహాసనం దాకా నడుచుకుంటూ వచ్చాడు. దానితోటే ఆ స్వామివారి యొక్క పాదాలన్నీ కూడా కందిపోయాయట, ఎర్రగా అయిపోయాయట. కనుక ఆ ఆ యొక్క పాదాలకందరికీ కూడా స్వామివారికి ఈ ప్రేమ చేత గోదాగోష్ఠంతా కూడా మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. అన్న ఎవ్వడాయి అడిపోతి స్వామి, అలనాడు త్రివిక్రమావతారాన్ని నీవు ధరించావట. అందరూ చెప్పుకుంటూ ఉంటే, మా నాన్నగారు పాడుతూ ఉంటే నేను కూడా విన్నటువంటిది ఇది. మరి ఆ త్రివిక్రమావతారం ఒక వామనుడిగా వచ్చావట, నువ్వు ఒక చిన్న బుడతడిగా వచ్చావట. అలా బుడతడిగా వచ్చేటువంటి వాడివి ఎప్పుడైతే బలి చక్రవర్తి నీకు దానాన్ని ఇచ్చాడో, దార పడుతూ ఉన్నదో లేదో, ఆ వచ్చినటువంటి వాడి కూడా నీవు బలి చక్రవర్తి నీకు ఎన్ని రకాలుగా అడిగినా కూడా, ఎన్ని రకాలైన నీకేం కావాలో అడుగు అన్నా కూడా, నీకేం కావాలి, నేను ఒక బ్రహ్మచారిని, గొడుగు జన్మిదము కమండలమో నాకు ముంజియో దండము, వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల శ్రమ్ములెక్కడ, నిత్యాచోదిత కర్మమెక్కడ మదాకాంక్షామితమైన 3 అడుగుల మేరయుము త్రోవ ఇచ్చుటకిది బ్రహ్మాండము నా పాలికిన్. నేను బ్రహ్మచారినయ్యా, నీవు ఇస్తానటువంటి గుర్రాలు నేనేం చేసుకుంటా, ఏనుగులు నేను చేసుకుంటా, నువ్వు ఎంత భూమి ఇచ్చినా కూడా నేనేం చేసుకుంటానయ్యా, నాకు అవేమీ కూడా అవద్దు. నాకు కావాల్సింది, బ్రహ్మచారికి కావాల్సింది ఒక గొడుగు కావాలి, వేసుకోవడానికి ఒక జన్యం కావాలి, పట్టుకోవడానికి ఒక కమండలం కావాలి, చేతి పెట్టుకోవడానికి ఒక దండం కావాలి. నాకు ఇవి కావాలని తప్పించి నువ్వు గుర్రాలు ఇస్తా, అశ్వాలు ఏనుగులు ఇస్తా, ఇంకేదో ఆస్తులు ఇస్తా అంటే నీ సమస్త ఆస్తి రాసి ఇచ్చినా కూడా నాకు అవసరం లేదయ్యా. నీవు నాకు నా యొక్క నిత్యకర్మ చేసుకోవడం కోసమే 3 అడుగుల మేరయము, 3 అడుగులు ఇస్తే చాలయ్యా నాకు సోలి దుఃఖం. చక్కగా చెప్పాడు, 3 అడుగులుగా మేరయము బ్రహ్మాండము నా పాలికి. నువ్వు 3 అడుగులు ఇస్తే చాలయ్యా, అదే నాకు బ్రహ్మాండము సమస్తం నేను ఆక్రమించేసుకుంటానయ్యా అని చెప్పి చాలా చక్కగా చెప్పేశాడు. కానీ బలి చక్రవర్తి విన్నాడా? ఆయనకు అర్థమైందా? అర్థం కాలేదు. కాబట్టి అలా చిన్నపిల్లవాడు కదా, 3 అడుగులు ఆయన కూర్చోడానికి ఎంత స్థలం పడుతుందని చెప్పేసి అలా దార పోస్తున్నాడో లేదో, దార తన చేతిలో పడుతుందో లేదో, అంతలోపనే ఆ దార కృష్ణపర యొక్క శివామనుడి యొక్క హస్తాన్ని తాకిందో లేదో, ఇంతింతై వటుడింతై దానంతై నభో వీధి పైనంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండము సంవర్ధియై. అలా దార పడుతుందో లేదా అలా అలా పెరిగిపోయాడట. ఇంతింతై వటుడింతయై, కాస్త పెరిగాడట, ఇంకా కాస్త పెరిగాడట. నభో వీధి పైనందే, ఆకాశమంతా అయిపోయాడట.
తోయద మండలాగ్రమున కల్లంతై సమస్తమైనటువంటి విశాలమైనటువంటి ఆకాశాన్నంతా కూడా విస్తరింపచేసుకున్నాడట. ప్రభా రాశిపైనంతై నక్షత్ర మండలాన్ని కూడా దాటిపోయాడట. చంద్రుని కంతయ్య ధ్రువుని పైనంతై నక్షత్ర మండలం దాటిపోయాడు, చంద్రమండలం కూడా దాటిపోయాడు. తర్వాత అన్నిటికీ పన్నా ఉన్నతమైన స్థానంలో ఉండేటువంటి ధ్రువుని స్థానం అంటాం మనం. ధ్రువుని కంతయే ధ్రువుని కూడా దాటిపోయాడు. మహర్వాటి పైనంతే సమస్తమైనటువంటి బ్రహ్మాండాలంతా కూడా తన యొక్క విరాట్ స్వరూపంతో ఆక్రమించేసుకున్నాడు పరమాత్మ. ఒక అడుగుతోటి అధోలోకాలన్నింటినీ కూడా పొడి చేశాడు. మరొక అడుగుతోటి పైన ఉన్నటువంటి లోకాలన్నింటినీ కూడా కొలిచేశాడట. త్రివిక్రమావతారం లోపల సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కొలిచేశావయ్యా నీవు. అలా కొలిచేసినప్పుడు సమస్తమైన సంపదలన్నీ కూడా నీవు బలిచక్రవర్తి దగ్గర నుంచి లాగేసుకున్నావు. లాగేసుకున్న తర్వాత నీవు కొలవడానికి నీవు అలా ముల్లోకాలను కొలవడానికి నువ్వు కాలుని చాపావు కదా. మరి అలా కాలుని చాపిన సమయం లోపల నీ కాళ్ళ కిందికి రాళ్ళు వచ్చాయి, పర్వతాలు వచ్చాయి, ముళ్ళు, ఎన్నో రకములైనటువంటి వృక్షాలు కానీ ఎన్నో వచ్చాయి. కానీ వాటన్నిటి వల్ల కూడా నీవు బాధపడుతూ అందరినీ నీవు అనుగ్రహించాలి అన్నటువంటి ఒక లక్ష్యం చేత సమస్తమైనటువంటి భూమండలం అంతా కూడా స్వర్గలోకం దాకా ఉన్నటువంటి సత్యలోకంలోనే బ్రహ్మ వరకు కూడా నీ పాదాన్ని విస్తరించేశావు కదా స్వామి. లోకాలన్నింటినీ కూడా నీ యొక్క పాదం కిందికి తెచ్చేసుకున్నావు కదా. అలా తెచ్చేసుకొని ఆ బ్రహ్మాండాన్నంతా కూడా కొలిచేశావు. ఇంద్రుడికి కావాల్సిన సంపదలే కదా. కాబట్టి ఆ సంపదలన్నింటినీ నీ స్వాధీనం చేసుకొని ఇంద్రుడికి ఇచ్చేశావు. అలా తీసుకున్నటువంటి ఇంద్రుడు పాపం ఇంత కష్టపడి నా కోసమని ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఆ వైకుంఠంలో నిత్యం కూడా ఆనందంగా ఉండేటువంటి పరమాత్మ నా కోసమని ఇక్కడ చిన్న బుడతడుగా వామనుడిగా వచ్చాడు. వచ్చి బలిచక్రవర్తి దాకా నడుచుకుంటూ వచ్చాడు. బలిచక్రవర్తి దానం అడిగి ఈ లోకాలన్నింటినీ సంపదలను నాకు ఇచ్చాడు కదా అని ఇంద్రుడు ఏమైనా నీకు మంగళాశాసనం చేశాడా? అన్నిటికంటే చిన్నదైనటువంటి, అన్నిటికంటే చాలా నీచమైనటువంటి వృత్తి ఏదైనా ఉందా అంటే ఎదుటి వాళ్ళను దానం అడగడము. ఎదుటి వాళ్ళను దానం అడగాలి అంటే అంత సులభమైనటువంటి పని కాదు. ఎందుకంటే దానం అడిగితే ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకపోవచ్చు. మంచి మనసు చేసుకొని ఇచ్చాడనుకోండి వాడికి ఎంతో కొంత దక్కుతుంది. ఇవ్వలేదనుకోండి వాడితో తిట్లు పడాలి. ఈ అన్నిటికంటే కూడా తేలికైనటువంటి వస్తువు ఏది అంటే గాలి. గాలి చాలా తేలికైనటువంటిది. ఆ గాలి కూడా ఏం చేస్తుంది? గడ్డి పరకను కదిలిపేస్తుంది. అంటే గాలి కంటే కూడా తేలికైనటువంటిది గడ్డి పరక. ఆ గడ్డి పరక కంటే కూడా తేలికైనటువంటిది ఏవేరు అంటే ఎవరైతే అడిగేవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు గడ్డి పరక కంటే కూడా దూది పింజం కంటే కూడా తేలికగా చూస్తూ ఉంటారు ఈ సమాజం అంతా కూడా. కాబట్టి అలాంటి దానికోసం కూడా అడగడం కోసమని ఇంత దూరం దాకా వచ్చి నీ యొక్క ఏదైతే వైభవం ఉందో ఆ వైభవాన్నంతా కూడా నీవు తగ్గించుకున్నావు కదా. అంత తగ్గించుకొని దానం అడిగినా కూడా ఈ లోకాలన్నీ కొలిచినా కూడా ఎవరైనా కనీసం నీ పాదాలకు కానీ ఎవరైనా మంగళాశాసనం చేశారా? వాళ్ళ సంపదలన్నీ పొందారు. వాళ్ళంతా కూడా ఆనందంగా అనుభవిస్తూ ఉన్నారు. అలనాడు కొలిచినటువంటి ఆ త్రివిక్రమావతారంలో కొలిచినటువంటి నీ పాదానికి మేము ఇప్పుడు నీకు మంగళాశాసనం చేస్తున్నామయ్యా. అన్ను ఎవ్వడందాయ్ అడిపోతి. అప్పుడు ఆయన మంగళాశాసనం ఎవరైనా చేశారో లేదో కానీ మేము ఇప్పుడు చేస్తున్నాము అని చెప్పేసి ఆ త్రివిక్రమావతారాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆ పాదాలకు మంగళాశాసనం చేస్తున్నారంటే గోదమ్మ తల్లి. తర్వాత అయ్యో మీరు ఇంత చిన్న పాదాలకే ఇలా 4 అడుగులు నడిచి వస్తేనే మీరు ఇంత బాధపడుతున్నారే, మీరు నా పాదాలు కందిపోయాయని
నేను రామావతారంలో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి పంచవటి నుంచి అలా అలా నడుచుకుంటూ లంక దాకా కూడా నడుచుకుంటూ వెళ్ళాను కదా. అడవుల లోపల చెప్పులు కూడా లేకుండా కనీసం చెప్పులు వేసుకొని వస్తే అయోధ్య చెప్పులు వేసుకొని వస్తే నా తమ్ముడు వచ్చి ఆ భరతుడు వచ్చి ఆ చెప్పులు కూడా తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ఆ అడవి లోపల నేను ముళ్ళు గుచ్చంగా రాళ్ళు గుచ్చంగా అలాగే నడుచుకుంటూ లంక దాకా వెళ్ళాను. ఆ దాన్ని చూస్తుంటే దాన్ని చెప్పుకుంటుంటే నేను నడిచి వచ్చినటువంటి ఈ 4 అడుగులు ఎంత మాత్రం గొప్పనైనటువంటివి అని చెప్పేసి అన్నాడు. అనగా అయ్యో స్వామి కరెక్టే కదా, మీరు ఆనాడు పంచవటి నుంచి లంక దాకా మీరు నడుచుకుంటూ వెళ్ళారు అంటే నీ యొక్క పాదానికి ఎంత గ్లాని కలిగిందో. నీ కనీసము పాదరక్షలు కూడా లేకుండా నీవు అంత దూరం నడిచావు అంటే ఈ ముళ్ళు గుచ్చుకొని రాళ్ళు గుచ్చుకొని తద్వారా నీ పాదాలకు ఎంత గ్లాని కలిగిందో కదా. అలా అంత దూరం నడిచి ఎందుకంత దూరం నడుచుకుంటూ వెళ్ళావు నీవు? ప్రతి సందర్భంలో కూడా నీవు తలుచుకుంటే ఇక్కడి నుంచి ఒక బాణాన్ని సంధించేసి ఓ బాణమా వెళ్ళి రావణాసుని హతమార్చు అంటే ఆ బాణం వెళ్ళి రావణాసుని హతమార్చి రాదా? మరి అంత దూరం దాకా నడుచుకుంటూ ఎందుకు వెళ్ళాడట రామచంద్రుడు? మరి అంత శక్తిహీనుడా రామచంద్రుడు? ఆయన సంకల్ప బలంతో రావణాసురుని హతమార్చలేడా? కానీ ప్రతి సందర్భంలో కూడా రావణాసురుడికి ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా జటాయుకు మోక్షాన్ని ఇచ్చేశాడు. తన యొక్క సత్య పరాక్రమం చేత సమస్తమైన లోకాలను తనకు స్వాధీనం చేసుకున్నటువంటి స్వామి, ఈ భూమండలం అంతా అన్ని లోకాలన్నీ కూడా నా యొక్క స్వాధీనంలో ఉన్నాయి, ఎప్పుడైనా యుద్ధం చేయాలి అని చెప్పేసి నాకు చాలా బలంగా దృఢంగా కోరిక ఉంది. ఎవరైనా ఉంటే చెప్పు, నాతోటి యుద్ధం చేయగలిగే సంపన్నులు బలాఢ్యులు ఎవరైనా ఉన్నారా అని అనగానే నారదుడు, నీతో యుద్ధం చేసే వాళ్ళు ఎవరు లేరు, నీకు తగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, వాలి కిష్కింధలో ఉంటాడు, అక్కడ దాకా వెళ్ళు నువ్వు అని చెప్పేసి అన్నాడు. చాలా మంచి సలహా ఇచ్చావు నారద, నా యొక్క యుద్ధకాంక్షలంతా కూడా తీర్చేసుకుంటాను అని వేగంగా కిష్కింధకు వచ్చేసాడట. అప్పటికే సూర్యోదయం అవుతుంది కనుక సంధ్యావందనానికి వెళ్ళాడు వాలి. అక్కడ ఉన్నటువంటి కిష్కింధ వాసులంతా చెప్పాడు, వాలి ఇక్కడ లేడు, సముద్ర తీరంలో ఉన్నాడు, సంధ్యావందనం చేసుకుంటున్నాడు అని. రావణాసురుడు వస్తున్నాడు. అప్పటి వరకు కూడా చక్కగా స్నానం చేసి 2 చేతులు పైకెత్తుకొని సూర్య నమస్కారం చేస్తున్నాడు వాలి. వచ్చేటువంటి రావణాసురుడిని చూసి 1 గంట గమనించి రాగానే ఇలా చేతులతో అనుకుంటూ వస్తున్నాడు రావణాసురుడు. వెనక నుంచి వెళ్ళి ఇలా గట్టిగా పట్టేసుకుంటాను. అలా గట్టిగా పట్టేసుకోగానే ఆయన కదలలేకపోతాడు. కాబట్టి నన్ను విడువు నేను ఓడిపోయాను అని చెప్పేసి శరణం చేస్తాడు. అప్పుడు నేను విడిచిపెడతాను అని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని అలా చేతుల పైకి దండం పెడతాడు వాలి దగ్గరికి వచ్చి వెనక నుంచి ఒక్కసారి పట్టేసుకున్నాడు. పట్టుకోగానే తన చేతులను కిందికి దించేసి అలా గట్టిగా పట్టేసుకున్నాడు రావణాసురుని. తన తోకలో చుట్టేసుకొని ఉదయం సంధ్య అయిపోయింది. సముద్రం లోపల 3 మునుగలు మునిగాడు. అక్కడి నుంచి మధ్యాహ్న సంధ్య కోసం చెప్పేసి మరొక సముద్రానికి వెళ్ళాడు. అక్కడ కూడా 3 మునుగలు మునిగి అక్కడ స్నానం చేశాడు. మళ్ళీ సాయంత్రం సంధ్య కూడా చేసుకొని ఇంకొక సముద్రం దగ్గర 4 వైపులా కూడా చతుస్సాగర పర్యంతం అన్ని సముద్రాలు కూడా స్నానం ఆచరించి చివరిగా రాత్రికి భోజనం చేద్దామని ఇంటికి వచ్చాడట. ఇంటికి వచ్చి తన తోకను అదిలిస్తే కింద పడిపోయాడు రావణాసురుడు. అప్పుడు రావణాసుడు వాలి యొక్క శక్తి తెలిసినటువంటి రావణాసుడు వాడికి శరణాగతి చేసి వెళ్ళిపోయాడు. అలాంటి వాలిని హతమార్చాడు రామచంద్రుడు. సందేశాన్ని పంపించాడు రావణాసుడికి, నీ ఇంత గొప్ప బలాఢ్యుడైన వాలిని కూడా హతమార్చేశాడు అని చెప్పేసి. అయినా రావణాసుడు మారలేదు. వచ్చినప్పటికీ చూసుకుంటే మాయే అనుకున్నాడు. సముద్రం దాకా వెళ్ళాడు. సముద్రం దారిస్తుందా అనుకున్నాడు. శరణాగతి చేశాడు. మనలాగా శరణాగతి చేస్తేనేమో రామచంద్రుడికి కూడా సముద్రుడు దారి ఇచ్చేటువంటి వాడు. కానీ రామచంద్రుడికి శరణాగతి చేసేటువంటి యోగ్యత లేదు.
ఎందుకు? అందరి చేత కూడా తనే శరణాగతి పొందేటువంటి వాడు, అందరి చేత కూడా శరణాగతి చేయించుకునేటువంటి వాడు రామచంద్రుడు. కనుక అలాంటి రామచంద్రుడు ఎవరికి శరణాగతి చేస్తాడు రామచంద్రుడు? తనకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారని శరణాగతి చేస్తాడు. కాబట్టి ఎవరు లేరు కాబట్టి ఎవరికి శరణాగతి చేయాలో తెలియక ఆ సముద్రుడికి శరణాగతి చేశాడట. విన్నాడా? వినలేదు. తన యొక్క ధనస్సును ఎక్కుపెట్టాడు. అప్పుడు శరణు శరణు అంటూ సముద్రుడు వచ్చేశాడు. రామచంద్రుడు శరణాగతి చేస్తూ తెలియజేశాడు, లంకకు వెళ్ళాలి, దారి ఏమయ్యా అని. చక్కగా వానరుల సహాయంతో ఒక వార్త నిర్మించుకున్నాడు. లంక దాకా కూడా వెళ్ళాడు. రాడు అనుకున్నట్టు రామచంద్రుడు లంక వారధి కట్టుకున్నాడు. లంక దాకా చేరుకున్నాడు. ఇంత దూరం నడుచుకుంటూ చివరిగా అనేక మార్లు కూడా రావణాసురుడికి అవకాశాలు ఇచ్చి చివరికి ఒకరోజు ముందు రోజు కూడా మారవయ్య తన రథాన్ని అన్నిటినీ కూడా ఉడగొట్టేసి వెళ్ళి మళ్ళీ రేపు రా అన్న పంపించిన తనలో రావణాసురుడు లోపల ఎలాంటి మార్పు కూడా రాలేదు. తనకు ఉన్నటువంటి 10 తలకాయల లోపల ఒక్క తలకాయ కూడా పనిచేయలేదు. కనీసము సీతమ్మ తన దగ్గరే ఉంది, ఆ సీతాదేవిని తీసుకొని ముందు రథంలో ముందు కూర్చోబెట్టుకొని రావచ్చు కదా, ఆ పని కూడా చేయలేదు. ఒక తల కూడా పనిచేయలేదు. కాబట్టి తన 10 తలలు కూడా కోల్పోయి ప్రాణాలను కోల్పోయాడు రావణాసురుడు. అంత గొప్పడైనటువంటి బల సంపద కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అంత దూరం దాకా నడుచుకుంటూ వెళ్ళావయ్యా. కానీ అక్కడ రావణ సంహారం జరిగిన తర్వాత నీకు విభీషణుడు శరణాగతి చేశాడని లంకా పట్టాభిషేకం చేసేసావు. అలా రావణ సంహారం చేసి లంకా పట్టాభిషేకం చేసే విభీషణుడు ఏమైనా నీకు శరణాగతి చేశాడు? నీకు ఏమైనా మంగళాశాసనం చేశాడా? చెయ్యలేదు. పోనీ వాలిని హతమార్చి సుగ్రీవుడికి కూడా కిష్కింద పట్టాభిషేకం చేశావు. సుగ్రీవుడైనా మంగళాశాసనం చేశాడా? చెయ్యలేదు. నీవింత కష్టపడి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా కూడా నీకు ఏ పాదాలకు ఎంత గ్లానైనా కూడా ఎవరు కూడా శరణాగతి చేయలేదు. కాబట్టి నీకు ఆ పాదాలకు మంగళాశాసనం చేస్తున్నాము అని ఆ పాదాలకు మంగళాశాసనం చేశారట. ఈ విధంగా తర్వాత మీరు అక్కడి దాకా నడుచుకుంటూ పోవడమే కాదు, నా కృష్ణావతారం లోపల ఒకేసారి నేను నా బల సంపదతోటి ఒకేసారి 2 రాక్షసులను హతమార్చేశాను నేను, వత్సాసురుడు కపిత్తాసురుడు అని. అలా చంపడం కోసమని గోవులతో వెంట వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ ఆ గోవుల లోపల ఒక లేగదుడలాగా ఒక రాక్షసుడు వచ్చాడట, వత్సాసురుడు అని గుర్తుపట్టాడు. ఆ గోవులు లేగదుడను పట్టుకొని గిరాగిరా తింటి 2 పాదాలు, ఒక కాలు వెనుకకు ఒక కాలు ముందుకు చాపి విసిరి కొట్టాడట ఒక వృక్షానికి, వెలగపండు వృక్షానికి, కపిత్తం. దానితో 2 రాక్షసులు ఒకేసారి హతమార్చబడ్డారట. అలా విసరడం కోసమని ఒక కాలు ముందుకు ఒక కాలు వెనుకకు జరిపి గట్టిగా పాదాన్ని భూమిపైన పెట్టి ఆ 2 బల సంపదతోటి ఆ వత్సాసురుడిని విసిరివేశావు కదా, కాబట్టి అలాంటి వత్సాసురుడు కవిత 2 కూడా హతమార్చావు కదా, అలా పాదం చేత భూమి నొక్కడంతో ఎంత గ్లాని కలిగిందో కదా, కాబట్టి ఇప్పుడు మేము మంగళాశాసనం చేస్తున్నాము అని ఆ 2 పాదాలకు కూడా మంగళాశాసనం చేశారట. మీరు 2 పాదాలతో అలా కపిత్తాది వస్త్రాన్ని తప్పడం కాదు, నాయన్ను ఆశ్రయించిన వారి కోసమని 7 రోజులు కూడా నా చిటికన వేలు పైన గోవర్ధనగిరిని ధరించుకొని ఉన్నాను నేను, అంత బలం కలిగినటువంటిది నా భుజబలము అని తెలియజేశాడట. అవును కదా, ఎంత కష్టపడ్డావు నువ్వు, 7 రోజులు భుజబలంతో ఆ యొక్క గోవర్ధనగిరిని ఎత్తుకొని పట్టుకొని ఉన్నావు అంటే అప్పుడు నీ పాదాలకు ఎంత గ్లాని కలిగిందో కదా అని వెన్నుపై కడుక్కు వెళ్ళిపోతే ఆ పాదాలకు అమంగళం కలుగా కానీ మంగళాశాసనం చేస్తున్నారట. ఈ విధంగా పరమాత్మను అక్కడ ప్రతి సందర్భంలో కూడా ఈ గోదాగోష్ఠి అంతా కూడా మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. ఎందుకోసమని అంటే పరమాత్మ ఎప్పుడైనా సరే భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో, భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వారి ప్రీతి కోసమని ఏది చేయమంటే అది చేస్తూ ఉంటాడు. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమయ్యే సమయంలో కూడా అర్జునుడిని పార్థసారథిగా ఉండమంటే రథసారథిగా ఉండడానికి ఒప్పుకున్నాడు కృష్ణ పరమాత్మ. రథసారథిగా ఉండాలి అంటే
పైన రథం లోపల అర్జునుడు ఉంటాడు. ఏమైనా ఏదైనా వెళ్ళాలి అన్నా, ఏమైనా సూచనలు చేయాలి అన్నా తన పాదంతో సారథిని తాకుతూ ఉంటారు, తంతూ ఉంటారు. తన్ని అటు ఇటు దిశలన్నీ కూడా చెప్తూ ఉంటారు, ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క యుద్ధ భూమిలో ఆ యొక్క మాటలు వినబడవు అని చెప్పేసి. అంటే అర్జునుడు ఎలా చెప్తే తన యొక్క పాదాలతో తరినా కూడా భరించేసుకొని రథసారథిగా ఉండడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే భక్తవత్సలుడు ఆయన కనుక. ఆరంభానికి ముందు సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయిష్యతి కేశవ అంటే 2 సేనల మధ్యలో రథాన్ని ఆపవేయ అంటే అక్కడ దాకా వెళ్ళి రథంని 2 ఉభయ సేనల మధ్యలో కూడా ఆపేశాడు. ఈ విధంగా పరమాత్మ ఎవరు భక్తవత్సలుడు కనుక తనకు ప్రియమైనటువంటి వారు ఎవరైనా సరే ఎప్పుడు ఏది చెప్పినా కూడా వినేటువంటి వాడు. కాబట్టి మీ పైన ఉన్నటువంటి ప్రేమ చేత మీరు చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారంగా మీరు నడిచి రమ్మన్నారు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఈ యొక్క సింహాసనం పైన కూర్చొని ఉన్నాను. ఇక మీరు అన్నారు కదా, మీరు విచారించి వివరించి తెలియజేయమని చెప్పేసి మీరు చెప్పినట్టుగా సింహాసనం పైన వేయించేస్తున్నాను కనుక మీకు ఎందుకోసం వచ్చారు, ఏం కావాలి మీకు ఆ వివరాలను తెలియజేస్తే మిమ్మల్ని చక్కగా విచారించి మీకు యోగ్యత ఉన్నదా లేదా అవన్నీ కూడా తెలియజేస్తాను అని చెప్పేసి కృష్ణ పరమాత్మ గోదా గోష్ఠికంతా కూడా తెలియజేయడంతో వాళ్ళు కృష్ణ పరమాత్మకి తత్వాన్నంతా కూడా ఎరగ చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా రేపటి రోజు మనం చెప్తున్నాం. అన్నీ ఇవ్వడం महादेव्या जिद्ने पत्नी च दिमे तन्नो लक्ष्मी प्रचोदयात् जनकनन्दिन्ये जिद्ने रोपत्न्ये च दिमे तन्नो सीता प्रचोदयात् दाशरथाज्ञे उर्मिला वल्लभाय दिमे तन्नो लक्ष्मण प्रचोदयात् आञ्जनेयाज्ञे वायुपुत्राय दिमे तन्नो हनुमत् प्रचोदयात् देव्या आनन्दभोगस्तु देवस्य आनन्दभोगस्तु साधित्युर्णाम् பயனென்னாயிலும் பாங்கல்லராயிலும் செயல் நின்றாத்திரத்தை பணிகொள்வான் கோயில் நின்னார் பரிசோர் துரோர் நம்பி முயல் இந்தேன் மயர் கண்பயன் பயனென்னாயிலும் பாங்கல்லராயிலும் செயல் நின்றாத்திரத்தை பணிகொள்வான் கோயில் நின்னார் பரிசோர் துரோர் நம்பி முயல் இந்தேன் மயர் கண்பயன் அன்பான் தன்னை அடைந்தெல்லாம் அன்பன் தென்குருகோர் நார் நம்பிக்கோ அன்பனாய் மதுர கவிஷங்கல் நம்புவார் பதி வைகுந்தன் காண்பினேன் அன்பான் தன்னை அடைந்த நகற்கெல்லாம் அன்பன் தென்குருகோர் நார் நம்பிக்கோ அன்பனாய் மதுர கவிஷங்கல் நம்புவார் பதி வைகுந்தன் காண்பினேன் கண்ணினை சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாள் என்னப்படில் கண்ண தென்குருகோர் ஆயிரம் நல்லாடு இன்றாடு நன்னாடு சேவடி செருக்காப்போ அடிவாடு நாட்டில் சின்ன மங்க இப்பல்லான் வடவாசோதி வடத்தொடரம் சிவராஜம் பல்லான் மடைபோர்வுக்கு வியங்கம் அப்பாடி நியமம் பல்லாண்டே கன்யாசன சஞ்சாத கிருபா வாத்சல்ய சாகரம் சர்வேஷாம் பிரதமாச்சாரம் நிவாசம் பஜே கர்கடே பரவகுஞான் துளசீம் காணோத்வம் பாண்டே விஷ்ணும்பராம் குதம் வந்தேசி ரங்கநாயகி மாண்டாள் நாச்சமா திவ்ய திருவடிகளே ஈஸ்வரன் பூஜா சாயிரோ தேசிவி சுவாமிகள் அருள்வாள்.
పరమేశ్వరి చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుధనం సూర్యోధనం విశుః ధనమింద్రోర్బృహస్పతిర్వర్ణం ధనమశ్నుతే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ దేవేంద్రియే ప్రతితిష్ఠతి రోచనో రోచమానः శోభనో శోభమానः కళ్యాణः సీతారామేంద్రస్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధిరస్తు శ్రీ గోదారంగనాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్ష సిద్ధిరస్తు.